వీటి తొడియాలన్నీ తీసేస్తాను అనమాట. ఈ వాటర్లో వేసుకోవాలి. దీన్నంటే ఆనియన్ అనమాట కట్ చేయాలి. ఈ ఎన్నిట్లో వేసుకుంటున్నాం అంటే కాయలు ఫ్రెండ్స్ ముందుగా మూగుడు పెట్టేస్తాను. పొయ్యి వెలిగించేస్తా. 2 గరిటెలు ఆయిల్ పోస్తా చూడండి. ఆయిల్ కాగింది కదా ఫ్రెండ్స్, ఇది ఇట్లా కలుపుకోవాలి. ఈ ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు అలా అంటే పుచ్చులు లేకుండా నాటుకాయలు కాబట్టి ఇలా వండుకోవచ్చు. ఇలా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అన్నీ ఇవి కలుపుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ దీన్ని మూత వేసుకున్నాం. ఇప్పుడు పసుపు వేస్తున్నాం. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాను. అంటే 1 స్పూను ఆయిల్లో కుక్ అయిందనమాట. పచ్చి అంతా పోయేంత వరకు. ముందు షార్ట్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్, నేను తగినంత వేస్తున్నాను. దాంతోపాటు 1 స్పూను కారం కూడా వేస్తున్నాను ఎమ్మటిని. కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేంత వరకు. ఇది ఆయిల్లో మగ్గుద్ది కదా ఫ్రెండ్స్, ఇది సిమ్లో ఉంచేసుకోవాలి 10-15 నిమిషాలు. ఇది మొత్తం అంతా మనం కలిపేసాం కదా, పసుపు కారం సాల్ట్. మూత పెట్టేద్దాం. సిమ్లో మగ్గుద్ది అనమాట, కుక్ అవుతుంది. కొబ్బరి చెక్కలో సగం అనమాట, పచ్చి కొబ్బరి చెక్క మిక్సీ పట్టారు మా ఫ్రెండ్స్. అది ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము పట్టేసామన్నమాట ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇది అయిపోయి వచ్చింది అనమాట. ఎండు కొబ్బరి అదే పచ్చి కొబ్బరి తురుము వేసేస్తా చూడండి. వేసారు ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఇట్లా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది దీంట్లో మనం రసం కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంకా పెట్టలేదన్నమాట ఫ్రెండ్స్, ఓన్లీ కర్రీ ఒకటే తీస్తున్నాను ఫ్రెండ్స్. అయిపోయిందనమాట చూడండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఏమి గుర్తుకొచ్చాము చెప్తారు ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. అయిపోయింది కంప్లీట్ కర్రీ.